హలో ఫ్రెండ్స్, ఈరోజు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా శనగపప్పును బాగా నానబెట్టేసుకొని కుక్కర్లో వేసేసుకొని బాగా కడిగేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక విజిలే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకొని 2 కప్పుల మైదా వేసుకొని చిటికెడు పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసుకోండి. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇందులో బెల్లము కొంచెం యాలకులు వేసేసుకొని ఒక 2 యాలకులు బాగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదాని బాగా కలిపేసిన తర్వాత ఒక పేపర్ పెట్టేసుకొని మధ్యలో ఇలా మైదాని తీసుకొని బాగా హెడల్ప్గా చేసుకొని పూర్ణం అందులో పెట్టేసుకొని పూర్ణం అలాగే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పైన కూడా పలుచగా కావాలంటే పైన ఒక కవర్ పెట్టేసుకొని ఇలా 2 పక్కల కాల్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. బొబ్బట్లు సింపుల్గా ట్రై చేసేయచ్చు. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై మీకు ఎలా వచ్చిందో తప్ప